పాలిటిక్స్ లోకి రావచ్చు కదా, రాజకీయాలు లీడర్లంతా తెలుసు మీకు. సెలబ్రిటీ రాజకీయాల్లోకి వచ్చి అంటే రెండు రకాలు ఉన్నాయండి. ఒకటి అంటే బ్యాడ్గా ప్రొజెక్షన్ చేయడం ఒకటి, గుడ్గా ప్రొజెక్షన్ చేయడం ఒకటి. ఇందులో నా తప్పు లేదు, నేను ఎలాంటి నేరం చేయలేదు అని 100% తొందరలోనే అది సిబిఐకా అనేది డిసైడ్ అవుతుంది. సుప్రీంకోర్టులో ఉంది మ్యాటర్. సుప్రీంకోర్టులో కొద్దిగా టైం పడుతుంటుంది, తెలుసు కదండి. సో ఒక క్రిమినల్ కేసుకు సుప్రీంకోర్టులో కూడా ఇన్ని సంవత్సరాల వరకు ఆగొద్దు. మరి అక్కడ ఉన్న రాజకీయాలు ఏదో నాకు తెలియదు. సో అది చిట్టా సిబిఐ తెలుస్తుంది. ఆ ఎంక్వైరీ నడిచినప్పుడు ఎవరెవరు రోల్ ఏందని తెలుస్తుందండి. తెలిసినప్పుడు 100%గా న్యాయంగా నాది ఎటువంటి పాత్ర లేదని తెలిసినప్పుడు 100% నేను పాలిటిక్స్కి వస్తా. 100% వస్తా. అంటే నాకు ఎటువంటి డైరెక్ట్ పాలసీకి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఏంటంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంటాయండి. ఎన్నోసారి ఇంతమందికి బీద వాళ్ళకి అన్యాయాలు జరుగుతుంటాయి. ఎవడైనా బతికేది అన్ని రోజులు 60 సంవత్సరాలు బతుకుతారు. ఉన్న రోజులకి ఇది ఏందండి, 1 కోటో 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు మనిషి బతకడానికి కావాలి. 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకొని ఏం చేస్తారు? బీద వాళ్ళకు ఉసురు పోసుకొని బీద వాళ్ళ డబ్బులు వేసుకుంటే. అందుకే మీరు చూడండి, ఎంత పెద్దోడు ఉన్నా కూడా వాడికి సరిగ్గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకేదో ఉంటే తప్ప, దేవుడి సాఫ్ట్వేర్ చాలా పెద్దదండి. ఇది డబ్బు ఇచ్చిండా మీకు ఇదేదో పోతుంది, ఇంట్లో మనశ్శాంతి ఉండదు. మళ్ళీ ఏమైనా సెన్సేషన్ అయితే మళ్ళీ ఇంకొంచెం పేరు వస్తుంది. ఏమైనా ట్రై చేయలేరు అంటే ఇక సెన్సేషన్ ఇంకా అంతకంటే పెద్ద సెన్సేషన్ ఏమవుతుందండి? వెంకటేశ్వర జైల్లో పెట్టి సైద్యం. ఆ జైల్లో ఆల్రెడీ ఎట్లా జైలు పోతాడు, జైలు పెట్టించే అవసరం లేదు. ఒకవేళ న్యాయం కరెక్ట్గా చూస్తే వాళ్ళు న్యాయ వ్యవస్థల్ని అన్ని వ్యవస్థల్ని ఏం చేయడానికని రెడీ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఎంత పెద్ద అడ్వకేట్స్ని పెట్టుకుంటారు, అడ్వకేట్స్ వచ్చి తిమ్మిని బమ్మిని తిమ్మి అంటారు. ఓకే, న్యాయ వ్యవస్థ అనేది కరెక్ట్గా ఒకటండి. ఏ వ్యవస్థలైనా నిజాయితీగా ఉంటారు చాలామంది. ఓకే, సో న్యాయ వ్యవస్థ అంత ఈజీగా. ఏ పార్టీ మీది అంటే ఏది మీకు దగ్గరగా ఉన్న పార్టీ ఏంది? బీజేపీనా లేకపోతే ఇంకేనా? ఇప్పుడు ఎట్లుందండి అంటే అమ్మ కొట్టదు అడకది అన్నట్టుంది నా పరిస్థితి. నన్ను బీజేపీ వాళ్ళు ఇంతవరకు వీళ్ళేమో నందు బీజేపీ మిమ్మల్ని కాపాడాలిగా, ఏది వాళ్ళు కూడా ఏం మాట్లాడతలేరు. అదే అంటున్నారండి, ఇంతవరకు వీళ్ళు నందు ఏమో బీజేపీ పార్టీ అని చెప్తున్నారు. ఓకే, కానీ బీజేపీ వాళ్ళు మాత్రం నందు ఎప్పుడు బీజేపీ పార్టీ అని చెప్పలేరు. పర్లేదు. నా సొంతంగా ఇంత లాస్ అయ్యామండి ఈ కేసు ఎరికిన తర్వాత. ఎవరు వచ్చి ఒక్క వ్యక్తి కానీ, కిషన్ రెడ్డి కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, ఏ వ్యక్తి కూడా ఏంటి ఇంత జరిగింది అని మరి వాళ్ళ ఫీలింగ్ ఏముందో నాకు తెలియదు. ఇంత అన్యాయం జరిగింది అందుకు అని చెప్పి ఇంత పెద్దోళ్ళు ఉన్నారండి ఈరోజు. ఇంత పెద్దోళ్ళు వచ్చి నా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు కదండి. ఇంకోటి, ఇప్పుడు ఇదంతా ఫేక్ అని వాళ్ళే చెప్తున్నప్పుడు దాని మీద విచారణ పెద్ద ఎత్తున చేయాలి కదా, సిబిఐకో ఇంకో దానికి అప్పగించాలి. అవునండి, అప్పగించాలి కదా. అప్పుడు ఏమో సరే, అప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు గవర్నమెంట్లో ఉండే, వీళ్ళని ఏదో బ్లాక్మెయిల్ చేశారు, భయపెట్టి ఇచ్చారు అని వీళ్ళు అంటున్నారు, బీజేపీ వాళ్ళు అనే మాట. మరి ఇప్పుడు లేదు కదండి గవర్నమెంట్లో వాళ్ళు. మరి పవర్లో ఉన్నారు, వాళ్ళు పవర్లో లేరు. మరి మీరు పవర్లో ఉన్నారు కదా, 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నారు, మా సెంట్రల్లో మీ పవర్ ఉంది అని ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు? ఈ ఫామ్ హౌస్ కేసుని బీజేపీ వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు? తేల్చాలి కదండి. ఇప్పుడు మరి మీ సెంట్రల్ సంబంధించిన లీడర్లను బ్లేమ్ చేసినప్పుడు మా లీడర్లు కరెక్ట్ వాళ్ళు, మరి నందు అప్పుడు వాళ్ళు కరెక్ట్ వాళ్ళు అయితే నేను కూడా కరెక్ట్ అయితే కదండి, వాళ్ళు తప్పైతే నేను కూడా తప్పైతే కదా. మరి నందు అనే వ్యక్తి ఇంత అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడతలేరు బీజేపీ వాళ్ళు? ఏ పార్టీ మీకు దగ్గరగా ఉన్న పార్టీ? ఏ పార్టీ లేదు. అంతేనా? ఏ పార్టీ లేదండి. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు. కానీ నేను మొదటి నుంచి కూడా అదే చెప్తున్నా, నాకు హిందూ సనాతన ధర్మాలు, హిందూ భావజాలాలు, గోరక్ష, దేవాలయాలు, గురువులు అంటే భక్తి, ఇది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైందంటే ప్రతి ఒక్కరు బీజేపీ అని ముద్రిస్తారు. బీజేపీ అంటే మొదటి నుంచి నాకు బీజేపీ పార్టీ అంటే అభిమానం కాదంటలేదు. ఆర్ఎస్ఎస్ అన్న బీజేపీ అయినా అభిమానమే. కానీ ఆ పార్టీలో మెంబర్షిప్ లేదు, ఆ పార్టీలో నేను ఎటువంటి పని చేయలేదు. కానీ వాళ్ళు మాత్రం చేయాలి. ఎందుకంటే వాళ్ళు బ్లేమ్ అయ్యారు కదండి. బండి సంజయ్ గారు బ్లేమ్ అయ్యారు, కిషన్ రెడ్డి గారు బ్లేమ్ అయ్యారు. నా హోటల్ ఓపెనింగ్ వస్తే కిషన్ రెడ్డిని బ్లేమ్ చేశారు. సరే, ఇప్పుడు ఏమేమి ఏ ఫీల్డ్లో ఉన్నారు ఇప్పుడు? మరి హోటల్ లేదు, ఏం చేస్తున్నారు ఇప్పుడు? అంటే ఇప్పుడు మొత్తం ఆర్థికంగా మొత్తం ఇచ్చేశారండి నన్ను కంప్లీట్గా. అన్ని కేసులు పెట్టి 1 year 2 years నుంచి ఈ కేసుల నుంచి బయటపడము. తర్వాత ఈ సురేష్ బాబు వెంకటేష్ పైన ఆ రోజు ఆ కోర్టులో ఫాలో చేసుకోవడము రోజు వెళ్ళి. ఎందుకంటే వాళ్ళు ఏముండండి, అడ్వకేట్ని పెట్టేశారు, వదిలేసేస్తారు. మేము అట్లా కాదు కదా, మేము డైలీ వెళ్ళాలి, ఫాలోఅప్ చేసుకోవాలి. ఇటు క్రిమినల్ కేసులు, అటు సివిల్ కేసులు, ఇటు హైకోర్టు కేసులు, మన డబ్బులు చూసుకోవాలి, డబ్బులు చేసుకోవాలి. డబ్బులు మా మెయిన్ పాయింట్ డబ్బులు కదండి. ఈరోజు ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినా కూడా లక్షలు పెడతారు. కానీ పాపం నాకు ఒక మంచి అడ్వకేట్ వేణుగోపాల్ రెడ్డి గారని తను చాలా హెల్ప్ చేస్తున్నారు. క్రిమినల్లో ఇంకొక ఆయన ఒక శశిధర్ రెడ్డి గారని వాళ్ళు పాపం
ఏదో నందు ఇంత బాగా ఇబ్బంది ఏం పని క్యాటరింగ్లు ఇవే చేస్తున్నారా మీరు ఇప్పుడు మళ్ళీ నేను ఇంకా ఇక్కడ చేద్దులే బిజినెస్ అనుకున్నానండి. కానీ ఇంకా తెలంగాణలో ఉండి తెలంగాణ బతికిరోళ్ళము మళ్ళీ మనం ఎక్కడ వెళ్తామండి. సో అగైన్ మళ్ళీ నేను క్యాటరింగ్స్, కన్వెన్షన్స్, హోటల్స్, రిసార్ట్స్ ఇందులోనే మళ్ళీ ఏమైనా చూస్తారా ప్లేస్ జూబ్లీహిల్స్ డెక్కన్ కిచెన్ లాంటిది ఇంకో హోటల్ అందులో పెడతా అండి. ఎందులో అదే ప్లేస్లో పెడతా. వస్తుంది కాదండి, ఇప్పటికి కూడా ఉంది కదా, ఎక్కడ పోయింది? అంతేనా? వస్తుంది అనడానికి ఇక్కడ పోతే కదా. షీట్లు వేసే బిల్డింగ్ లేపుతానే ఉండే బిల్డింగ్ ఎట్లా లేపుతారండి? అంటే తప్పు మీద తప్పు ఎన్ని తప్పులు చేస్తారు. బ్లూ షీట్ వేసి సురేష్ ప్రొడక్షన్స్ అని రాసుకున్నారు. ఓకే, అంటే నువ్వు అమ్ముతావు, బ్లూ షీట్ వేసుకొని ఖాళీ పెడతావా? నేను ఏమంటారు అంటే డబ్బులు ఉన్నంత మాత్రాల న్యాయం వాళ్ళకు దొరకదు. వాళ్ళు ఇంకా పిచ్చి భ్రమల్లో ఉన్నారు. మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పొలిటికల్గా కొద్దిగా మేనేజ్ చేస్తున్నారండి. ఇప్పుడున్న గవర్నమెంట్లో వాళ్ళకు చాలా దగ్గర రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళ వియ్యంకుడే కదండి ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి గారు, తర్వాత పొంగులేటి గారు కూడా వాళ్ళ రిలేటివే, వాళ్ళ సమ్ రిలేటివ్, దగ్గర రిలేటివ్. సో వాళ్ళందరూ ప్రెషర్ వల్ల కొద్దిగా సీఎం గారికి చెప్పించుకోవడము, అరెస్ట్ కాకుండా పోలీస్ కేసులతో తప్పించుకుంటున్నారు. చూద్దాం. కానీ కోర్టులు ఉన్నాయి కదండి, కోర్టులో ఎట్లా తప్పించుకుంటారు? అన్ని తప్పించుకున్నా దేవుడు వేసే శిక్ష ఉంది కదండి, అక్కడెక్కడ తప్పించుకుంటారు? నువ్వు పోలీస్ స్టేషన్లో తప్పించుకుంటావు, ఏమంటారు జ్యుడిషియల్లో తప్పించుకుంటావు, కానీ దేవుడు వేసే శిక్ష తప్పించుకోలేరండి. 100% వాళ్ళ ఫ్యామిలీ జైలుకి వెళ్తుంది. ఇది రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నందు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో నందు సబ్కా బంధు కంటిన్యూ చేయండి ఇట్లాగే మీరు. థ్యాంక్ యూ అండి. సో మళ్ళీ కొత్త కేసులు రాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ అండి. అంటే కొత్త కేసులు అంటే ఇంకేముందన్నా, ఇప్పుడు ఎన్ని పెట్టాలని పెట్టిర్రు, ఏం చేయాలో అంత చేసిండ్రు, ఇంతకంటే ఇంకా చేసేది ఏముండదు. ఓకే, సో అన్నిటికీ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి మీద భారమేష, ఎవడు దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నాడు. అందుకే నాకు దేవుడే ఉన్నాడు, దాని దేవుడే ముందుకు నడిపిస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది నందకుమార్తో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి.